Today we are going to learn network sniffing using different type of tools. So we have different type of tools: Xerosploit and BitterCap. So in this next session we are going to see EtherCap. సో ఏంటివి అసలు అంటే వీటిలన్నిటిని మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చేయడానికి వాడతారు. సో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ కాకుండా ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ కింద మనం అటాక్స్ కూడా చేయొచ్చు వీటిని వాడి. సో టుడే we are going to see two tools. One is Xerosploit. First one Xerosploit ఒకటి చూస్తాం. సో Xerosploitతో ఏమేమి చేయొచ్చు, ఏమేమి అవుతాయో మనం చూద్దాం. సో ఆఫ్టర్ Xerosploit we are going to see BitterCap. అదే నిన్న ప్రాక్టికల్ మామూలుగా ఇంట్రడక్షన్లో చూసాం కదా BitterCap. సో ఆ టూల్. సో నెక్స్ట్ we are going to see BEEF. BEEF బ్రౌజర్ ఎక్స్ప్లోయిటేషన్ ఫ్రేమ్వర్క్ అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to see Xerosploit. సో నిన్నటి సినారియోనే మనం ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైల్వే స్టేషన్లో వైఫై కనెక్ట్ అయ్యాం. సో ఆ కనెక్ట్ అయింది విండోస్ మిషన్ కనెక్ట్ అయింది వైఫైకి. సో అటాకర్ అనేవాడు మ్యాక్ మిషన్ లైనెక్స్ మిషన్. ఓకే, సో ఇప్పుడు నేనేమేమి చేయొచ్చు, ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. మీరు లైవ్లో ప్రాక్టీస్ చేసుకోండి, లేదంటే సెషన్ అయిపోయిన తర్వాత అగైన్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to use Xerosploit. So Xerosploit is one of the powerful tool for manning the middle attacks. సో Xerosploit వాడి మనం ఏమేమి చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫర్ శాంపుల్ వీఆర్ టేకింగ్ అవర్ ఓన్ వెబ్సైట్ లెర్న్ విత్ ప్రాజెక్ట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ దెమ్ యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్ విత్ వెబ్సైట్ లెర్న్ విత్ ప్రాజెక్ట్స్తో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎందుకు లెర్న్ విత్ ప్రాజెక్ట్సే, ఎందుకు గూగుల్ కాదు, ఎందుకు ఫేస్బుక్ కాదు, ఎందుకు అమెజాన్ కాదు ఇవంటే క్లౌడ్ ఫేర్ అని ఒకటి ఉంటుంది. క్లౌడ్ ఫేర్ విన్నారు ఎప్పుడైనా? క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తుందంటే ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ ఫేర్ ఏం చేస్తుందంటే రియల్ ఐపీని హైడ్ చేసేసి దానికి వేరే ఐపీ చూపిస్తుంది క్లౌడ్ ఫేర్. సో సెక్యూరిటీ కూడా కొంచెం ఎక్కువ క్లౌడ్ ఫ్లేర్కి. సారీ నాకు నోడతారు కదా క్లౌడ్ ఫ్లేర్. ఓకే, అదే. సో సెక్యూరిటీ కూడా కొంచెం ఎక్కువ. సో అందుకని వాటి మీద మనం మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చేయలేం. సో అందుకని చెప్పి మామూలు జనరల్ సైట్స్ మీద చేస్తున్నాం, జస్ట్ ఒక ఐడియా కోసం. ఫేస్బుక్కి గూగుల్కి డిటెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి, ఐడిఎస్ ఐపిఎస్ అని, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అని 2 సిస్టమ్స్ ఒకటి ఉంటాయి. సో వాటి వల్ల మనం వాటికి చేయలేం అనమాట. సో అందుకని చెప్పి మనం జనరల్ వెబ్సైట్ మీద చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంపెనీ అనుకోండి. ఆ కంపెనీలో ఫేస్బుక్ ఇవి కాకుండా వేరే వెబ్సైట్స్, సర్వర్స్, సాఫ్ట్వేర్స్ అనేవి వాడతారు కాబట్టి we have a chance to perform these kind of attacks. Okay, we are going to see first of all Xerosploit. Okay, Xerosploit. So Xerosploit అనేది one of the powerful tool. సో అది ఎక్కడ దొరుకుతుందంటే, ఓకే, ఫస్ట్ we want to install that tool. మనకి లైనెక్స్లో కూడా కొన్ని ప్రీ ఇన్స్టాల్ టూల్స్ ఉన్నాయి, కానీ అవి కొంచెం క్లమ్జీగా ఉంటాయి. స్టార్టింగ్లో అవి వాడితే ఇంకా ఏం అర్థం కావన్నమాట. అంటే 2-3 విండోస్ ఓపెన్ చేయాలి. ఒక దాంట్లో ఆప్స్ ప్రూఫ్ రన్ చేయాలి, ఇంకో దాంట్లోనేమో డిఎన్ఎస్ టు ప్రాక్సీ రన్ చేయాలి, ఇంకో దాంట్లో ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ రన్ చేయాలి, ఐపీ టేబుల్స్ ఫార్వర్డ్ చేసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అందుకనే మనం ఏమి చెయ్యం. ఒకవేళ మనకి Xerosploit, BitterCap, నెక్స్ట్ BEEF కంప్లీట్గా అర్థమైన తర్వాత మనం మాన్యువల్ థింగ్కి వెళ్తాం. ఓకే, సో టుడే we are going to see Xerosploit. ఓకే, సో Xerosploit అనేది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ టూల్. సో అది ఎక్కడ ఉంటుందంటే గిట్హబ్లో ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ మీ గో టు హియర్. సో మీరు డైరెక్ట్గా సెర్చ్ బార్లోని Xerosploit అని కొడితే మీకు వచ్చేస్తుంది, గిట్హబ్ లింక్ వస్తుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైన్సిక్ Xerosploit. ఓకే,
ఓకే. అమ్మా! ఓకే. వచ్చింది. ఓకే. సీ హియర్. ఇది లింక్ అనమాట. సో మీరు ఇలా సెర్చ్ చేస్తే Xerosploit అని వస్తది. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని 2 వేస్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది జిప్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఫోల్డర్‌ని క్లోన్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు జిప్ కింద డౌన్లోడ్ చేసుకుంటారు కదా! మనం హ్యాకింగ్ నేర్చుకుంటున్నాం కదా! కొంచెం వెరైటీగా ఫోల్డర్‌ని క్లోన్ చేసుకుందాం. సో ఇక్కడ కాపీ కనపడుతుంది కదా! కాపీ బటన్. సో ఇది నొక్కితే కాపీ అవుతదనమాట ఈ లింక్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు అవర్ టెర్మినల్. Let me stop this. Okay, let me go. So this is my terminal కదా. సో నాకు ఈ ఫోల్డర్ ఎక్కడ కనపడాలంటే డెస్క్టాప్ మీద కనపడాలి. ఓకే. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి సో ఇన్ కేస్ మీకు ఏ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్, డెస్క్టాప్ మీద కావాలంటే డెస్క్టాప్, లేదంటే డౌన్లోడ్స్లో కావాలంటే డౌన్లోడ్స్, మీకు నచ్చిన ఫోల్డర్లోకి మీరు డైరెక్టరీ చేంజ్ చేసుకొని, లేదంటే మీరు రూట్ ఫోల్డర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాకపోతే రూట్ ఫోల్డర్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంటుంది. సో బై ద బై ఐఎమ్ యూజింగ్ లైనెక్స్ 2020 కాదు 2018. సో 2020లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. సో అందుకనే చెప్పి 2018 వాడుతున్నాను అనమాట. సో Xerosploit ఇన్స్టాలేషన్ చాలా ఈజీయే. జస్ట్ మనకి నచ్చిన డైరెక్టరీ తీసుకొని, సో గిట్ అంటే చెప్పాం కదా, గిట్ అంటే ఏం లేదు, జస్ట్ కలెక్షన్ ఆఫ్ కోడ్స్. సో ఆ గిట్ని మనం ఏం చేస్తున్నాం అంటే క్లోన్ చేస్తున్నాం. కాబట్టి గిట్ క్లోన్ అండ్ URL. సో గిట్ క్లోన్ URL. సో ఇలా టైప్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ ఫోల్డర్ ఉంది కదా, ఈ Xerosploit అన్న ఫోల్డర్లో ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అన్నీ ఏమవుతాయంటే మన సిస్టంలో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, సో క్లోనింగ్ ఇంటూ Xerosploit అని వచ్చింది కదా. సో టెర్మినల్లోనే డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయి సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అది పక్కన పెట్టండి. నౌ జస్ట్ ఎ మినిట్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో విండోస్ అప్డేట్ డౌన్లోడ్ అవుతుంది కదా, అందుకని కొంచెం స్లోగా ఉంది. లెట్ మీ షట్ డౌన్ దిస్. ఓకే. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఓకే. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ మినిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా డెస్క్టాప్లో క్లోన్ అయింది కదా, కనబడుతుంది కదా Xerosploit అని. సో విల్ జస్ట్ గో ఇన్ ద డైరెక్టరీ cd Xerosploit లిస్ట్ ఫైల్స్ అండ్ ఇక్కడ install.py అని ఉంది కదా. సో ఈజీగా దీన్ని రన్ చేసేయండి. దీన్ని ఎలా రన్ చేయాలంటే python install.py ఇలా మీరు ఎంటర్ చేయగానే ఈ మెనూ వచ్చింది కదా. సో ఉబంటు, కాలీ లైనెక్స్, అదర్స్, పారెటోస్. ఉబంటు మనందరికీ తెలిసిందే, సర్వర్స్లో వాడతారు. మీ ల్యాబ్స్లో కూడా ఉంటుంది. సర్వర్ కంప్యూటర్కి ఉబంటునే ఎక్కువ వాడతారు. లైనెక్స్ మనం వాడేది ప్రస్తుతానికి. పారెటోస్ కూడా ఒకలాంటి లైనెక్సే, చాలా బాగుంటుంది. ఓఎస్ సెక్యూరిటీ కోసం వాడతారు. కాకపోతే పారెటోస్ కొంచెం టఫ్గా ఉంటుంది. సేమ్ కమాండ్స్ అంతా సేమే, కాకపోతే కొంచెం రూట్ యూజర్ వేరుగా ఉంటాడు. సో నార్మల్ యూజర్ వేరుగా ఉంటాడు, కొంచెం సెక్యూరిటీ ఎక్కువ అనమాట. ఓకే. సో ఆప్షన్ 1 అండ్ ఎంటర్. సో ఇంకా అదే చూసుకుంటుందండి.
అది కావాల్సిన ప్యాకేజెస్ లైబ్రరీస్ అని అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది, మనం ఏం చేయవసరం లేదు. ఓకే, సో ఇన్స్టలేషన్ పెట్టండి ఇది. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఎర్రర్స్ ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టండి, లేదంటే స్కైప్లో పోస్ట్ చేయండి. సో నేను దానికి సొల్యూషన్స్ పోస్ట్ చేస్తాను, ఎందుకంటే 2020లో ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తున్నాయి. అందుకని ఒకవేళ మీకు డేటా ఉంటే 2019 లైనక్స్ వర్షన్కి లింక్ పెడతాను, అది డౌన్లోడ్ చేసుకుందరు కానీ. ఓకే ఓకే, సో ఈ జెరాస్ప్లైట్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ వినండి. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కమాండ్ టెర్మినల్లోకి వచ్చేస్తుంది. జెరాస్ప్లైట్ అని కొట్టి ఎంటర్ కొట్టగానే మనకు టూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది జెరాస్ప్లైట్ టూల్ అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే మన ఐపీ అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ 2 చూపిస్తుంది కదా, ఇదొకటి ఇదొకటి కదా. సో ఎందుకు అలా చూపిస్తుందంటే ఐఎమ్ యూజింగ్ 2 అడాప్టర్స్. సో నా ఎథర్నెట్ వైర్డ్ ఎథర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంది, వైఫై కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, సో అందుకని చెప్పి అలా చూపిస్తుంది. జస్ట్ మినిట్, ఐ టర్న్ ఆఫ్ ఎథర్నెట్. సో ఓకే, విల్ అగైన్ రన్ ఇట్. ఓకే, see here. So IP address, this is my IP address and this is my MAC address. సో మ్యాక్ అడ్రస్ అంటే తెలుసు కదా, ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటారు. ఇది మన మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు కదా, సో మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారంటే డివైస్ని తయారు చేసేటప్పుడే ఈ అడ్రస్ని అసైన్ చేసి మనకి ఇస్తారు అనమాట. సో దిస్ ఈజ్ మై గేట్వే. సో గేట్వే అంటే తెలుసు కదా, మన ట్రాఫిక్ మొత్తం త్రూ ఈ గేట్ ద్వారానే బయటకు వెళ్తుంది. సో ఇది నా ఇంటర్ఫేస్. సో WLAN 0, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, WLAN అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో హోస్ట్ నేమ్ లెట్ మీ హ్యాక్ యూ. ఓకే, అది హోస్ట్ నేమ్ అనమాట నాది. సో హియర్ కనబడుతుంది ఇక్కడ పవర్డ్ బై బీటర్ క్యాప్ అండ్ ఎన్మ్యాప్. సో బీటర్ క్యాప్ నేను వాడాను కదా, సో ఆ టూల్లో ఉన్న లైబ్రరీస్, ఎన్మ్యాప్ నుంచి ఉన్న టూల్ లైబ్రరీస్ వాడి ఈ జెరాస్ప్లైట్ అనేది తయారు చేశారు అనమాట. ఓకే, సో ఎన్మ్యాప్ మనం దేనికి వాడతామంటే పోర్ట్ స్కానింగ్కి, నెట్వర్క్ స్కానింగ్కి వాడతాం. బీటర్ క్యాప్ ఎందుకు వాడతామంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చేయడానికి వాడతాం బీటర్ క్యాప్. ఓకే, సో ఆ టూల్స్లో ఉన్న లైబ్రరీస్ని వాడి ఈ జెరాస్ప్లైట్ అనేది తయారు చేశారు. సో ఫస్ట్ జెరాస్ప్లైట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకని ఇది స్టార్ట్ చేశాను. సో చాలామంది ఏం చేస్తారంటే చాలా కోర్సుల్లో ఉంటాయి కదా వీడియోస్ యూట్యూబ్లోని, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అని MITM అనే టూల్ ఒకటి ఉంటుంది, అది దాని తర్వాత ERP స్పూఫ్ అని టూల్ ఒకటి ఉంటుంది, DNS టూల్ ఒకటి ఉంటుంది. అలా 5-6 టెర్మినల్స్ ఓపెన్ చేసి అందులో కొంత ఇందులో కొంత ఓపెన్ చేసి అలా వదిలేస్తారు. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అది బిగినర్స్కి. సో అందుకనే చెప్పి ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది జస్ట్ అన్నీ ఒకే చోట ఉంటాయి కదా, అన్నీ ఒకే చోట ఉంటాయి, కొంచెం అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఇంకా అర్థమైన తర్వాత విల్ గో ఫర్ డిఫరెంట్ మాన్యువల్ టూల్స్, అంటే ఒక్కొక్క అటాక్కి ఒక్కొక్క టెర్మినల్లో మనం టూల్ యూస్ చేసి చేస్తాం అనమాట. సో అందులో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయింది కదా మనకి ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు స్కాన్ అవర్ నెట్వర్క్. సో ద ఫస్ట్ థింగ్ ఓకే, సో అది ఆపేసాం కదా. సో ప్రస్తుతానికి మన మ్యాక్ మిషన్ ఏమో వైఫై రైల్వే స్టేషన్లో ఉన్న వైఫై కనెక్ట్ అయింది అనుకుందాం. మ్యాక్ మిషన్ అటాకర్ ఏమో లైనక్స్కి డివైస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నెట్వర్క్ని స్కాన్ చేయాలి కదా. సో వెయిట్ ఎ మినిట్. సో ఒకవేళ పోర్ట్ స్కాన్ చేసింది అనుకోండి, ఇది చూపించదు అనమాట, అందుకని చెప్పి మనం బ్రౌజర్ ఓపెన్ చేసి పెట్టుకుందాం. సో నెట్వర్క్ స్కాన్కి ఏం చేయాలంటే స్కాన్ అనే ఒక కమాండ్ ఉంటుంది, లేదంటే హెల్ప్ అని టైప్ చేశారు అనుకోండి. See here. సో మీకు స్కాన్, ఇంటర్ఫేస్, గేట్వే, స్టార్ట్, రిమూవ్ లాగ్, హెల్ప్, ఎగ్జిట్. సో స్కాన్ అంటే మన నెట్వర్క్ని స్కాన్ చేయడానికి. ఐపీఎస్ అని ఉంది కదా, సో ఇందాక మనం ఏం చేసాం, 2 అడాప్టర్లు కనెక్ట్ అయ్యాం కాబట్టి 2 ఇంటర్ఫేస్లు చూపించింది ఇక్కడ. ఇందాక లాస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కదా 2 IP అడ్రసెస్లో 2 అడాప్టర్స్ చూపించింది కదా. సో అలా చేసినప్పుడు మనం ఏదో ఒక అడాప్టర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది వాడతాం. నెక్స్ట్ గేట్వే అంటే తెలుసు కదా ఇది. నెక్స్ట్ స్టార్ట్.
సో ఇదేంటంటే స్కాన్ చేయకుండా డైరెక్ట్గా మనకి ఐపీ అడ్రస్ తెలిసింది అనుకోండి, స్టార్ట్ నొక్కి ఐపీ అడ్రస్ ఇచ్చేయడమే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ విత్ స్కాన్. సో ఐ టైప్ స్కాన్ హియర్. సో నేను ఇక్కడ జస్ట్ ఓకే స్కాన్ అని టైప్ చేశాను కదా, టైప్ చేసి ఎంటర్ నొక్కగానే ఇట్స్ సేయింగ్ మ్యాపింగ్ యువర్ నెట్వర్క్ అండ్ సో దీస్ ఆర్ మై డివైసెస్. ఓకే, సో డిస్టివేషన్ ఉంది కదా, సో ఇది నా అటాకర్ మిషన్, ఈ అన్నోన్ ఏమో వేరే మిషన్. సో ఇదేమో యాపిల్ అని చూపిస్తుంది కదా, ఇదేమో నా మ్యాక్బుక్. సో ఇదేమో నా రౌటర్. సో వీ హ్యావ్ దీస్ డివైసెస్. సో ఇప్పుడు మనం టార్గెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యానుఫ్యాక్చరర్ నేమ్స్ చూపిస్తున్నాయి కదా, ఈ మ్యానుఫ్యాక్చరర్ నేమ్స్ ఏంటంటే ఇప్పుడు కార్డు ఉంటుంది కదా, వైఫై కార్డ్ అంటారు కదా, వైఫై కార్డు, వైఫై అడాప్టర్ అంటారు కదా. సో అవి ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళ యొక్క పేర్లు ఇక్కడ చూపిస్తుంది, డివైస్ నేమ్స్ కాదు. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసేది రాలింక్, నేను వాడేది నా లైనెక్స్కి వాడేది రాలింక్ డివైస్ అనమాట. సో ఒకవేళ నేను దాంతో వైఫై కనెక్ట్ అయ్యాను అనుకోండి, అటాకర్ అనేవాడు స్కాన్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది అంటే రాలింక్ డివైస్ అని చూపిస్తుంది. ఓకే, అలా చూపిస్తుంది అనమాట మ్యానుఫ్యాక్చరర్. సో ఇప్పుడు యాపిల్ కదా నా టార్గెట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా టార్గెట్ యొక్క ఐపీ అడ్రస్ని టైప్ చేస్తాను, .1.2. సో టార్గెట్ అయింది కదా. సో ఇప్పుడు అగైన్ విల్ గో ఫర్ హెల్ప్. మై గాడ్, ఓకే జస్ట్ మినిట్. ఓకే, సి హియర్ హెల్ప్ అని కొట్టాం కదా, హెల్ప్ కొట్టంగానే చూసారా ఇక్కడ మీకు కొన్ని కమాండ్స్ వచ్చినాయి. ఈ రోలో ఉన్నవన్నీ కమాండ్స్, ఈ రోలో ఉన్నవన్నీ డిస్క్రిప్షన్ అనమాట. పిఎస్ స్కాన్ అంటే పోర్ట్ స్కానర్, డివోయిస్ అంటే డాస్ అటాక్ ఏంటంటే డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. సో ఇవేం చేస్తాయంటే టార్గెటెడ్ ఐపీ అడ్రస్కి ఎక్కువ ట్రాఫిక్ పంపించేస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే బఫర్ ఎక్కువైపోయిన తర్వాత సిస్టమ్స్ ఏమవుతాయంటే క్రాష్ అయిపోతాయి. ఓకే, సో వీటిని ఎక్కువ వెబ్ సర్వర్స్లో వాడతారు. సో ఒక వెబ్సైట్కి మనం ఏం చేస్తామంటే డాస్ అటాక్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి వచ్చే రిక్వెస్ట్లు ఎక్కువ చేస్తే సో దాంతో సర్వర్ క్రాష్ అయిపోద్ది అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అప్పుడు కానీ 10th రిజల్ట్స్ అప్పుడు కానీ చాలామంది సర్వర్లు ఓపెన్ అవ్వవు, ఎందుకంటే చాలామంది ఎక్కువ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు కాబట్టి సర్వర్స్ అనేవి క్రాష్ అయిపోతాయి, లేదంటే స్లో అయిపోతాయి. ఓకే, సో పింగ్ రిక్వెస్ట్ ఏంటంటే హోస్ట్ ఎలాగో ఉందో లేదని చూడడానికి వాడేది పింగ్ రిక్వెస్ట్ అనమాట. సో ఇంజెక్ట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, సో ఇదేంటంటే హెచ్టిఎంఎల్ కోడ్ని ఇంజెక్ట్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమైనా హెచ్టిఎంఎల్ కోడ్ ఉందనుకోండి, సో దాన్ని ఏం చేస్తామంటే ఇంజెక్ట్ చేస్తాం బ్రౌజర్ విక్టిమ్ బ్రౌజర్స్లోకి. సో ఇంజెక్ట్ చేసాను కదా, జావా స్క్రిప్ట్ ఇంజెక్షన్ అనమాట ఇది. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్. సో కుదిరితే నెక్స్ట్ సెషన్లో కానీ దీని ఇంపార్టెన్స్ చెప్పుకుందాం, ఎందుకంటే సో బీఫ్ అని ఎందుకు చెప్పాను కదా. సో ఆ ఫ్రేమ్వర్క్ వాడి మనం చాలా చేయొచ్చు అనమాట లోకల్ ఏరియా నెట్వర్క్లో. సో ఎలా పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలి, ఏం చేయాలి అనేది నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మాట్లాడుకుందాం. సో ఆర్ డౌన్లోడ్ ఉంది కదా, సో ఇది ఎందుకు వాడతారంటే వాళ్ళు ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, సో ఈ కమాండ్ వాడు ఏం చేస్తామంటే మనకు నచ్చిన ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ మెషిన్లో ఏదో 7zip.exe డౌన్లోడ్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే దాన్ని రీప్లేస్ చేసి సేమ్ నేమ్తో మన మెలీషియస్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా అది ప్లే చేస్తాం అనమాట. సో స్నిఫింగ్ అంటే తెలిసిందే కదా, నెట్వర్క్ ప్యాకెట్స్ని క్యాప్చర్ చేయడం. డీస్పూఫ్ అంటే డిఎన్ఎస్ స్పూఫ్ అనమాట. సో డిఎన్ఎస్ స్పూఫ్లో ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ విక్టిమ్ అనేవాడు www.gmail.comలోకి వెళ్ళాడు అనుకోండి, మనం డిఎన్ఎస్ స్పూఫ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఆ డొమైన్ gmail.com అనే డొమైన్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే డైరెక్ట్గా నా ఐపీ అడ్రస్లో ఉన్న ఫేక్ జీమెయిల్ లాగిన్ పేజీకి రీడైరెక్ట్ చేయాలి. అలా ఒక స్పెసిఫైడ్ ఐపీలోకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ వైప్లే అంటే యూట్యూబ్ ప్లే అంటే ఏంటంటే ఇది చాలా బాగుంటుంది. సో యూట్యూబ్ ప్లే అంటే ఏంటంటే యూజర్ అనేవాడు
ఏదో నార్మల్గా వెబ్సైట్ వాడుతున్నాడు అనుకుందాం. సో అటాకర్ ఏం చేశాడంటే యూజర్ని భయపెట్టడానికి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక సాంగ్ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ ప్లే చేయొచ్చు అనమాట అది. సో నెక్స్ట్ రీప్లేస్. సో ఇదేంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏది ఓకే లర్న్ విత్ ప్రాజెక్ట్స్ ఉంది కదా, లర్న్ విత్ ప్రాజెక్ట్స్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా ఇది. సో ఇలాంటి ఇమేజెస్ని మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో డ్రిఫ్ట్ నెట్ అంటే ఏంటంటే సో అటాకర్ విక్టిమ్ అనేవాడు ఒక వెబ్సైట్ చూస్తున్నాడు అనుకోండి, ఆ వెబ్సైట్లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజెస్ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మూవ్ ఏంటంటే ఇది షేకింగ్ అనమాట. సో డీఫేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను చూసే HTML కాకుండా మనం కస్టమ్ HTML కోడ్ మొత్తం చేంజ్ చేయడం అనమాట. సో ఇందులో అన్నీ కొన్ని చూస్తాం, కొన్ని చూసిన తర్వాత మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేయడమే. ఓకే, సో ఫర్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ pscan. సో pscan అంటే పోర్ట్ స్కాన్ కదా. సో మనం ఒక మిషన్ని టార్గెట్ చేసిన తర్వాత ఆ మిషన్లో ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో pscan and hit enter and I'll just run enter. So it's scanning. Wait a minute. Okay. సో 1000 పోర్ట్స్ స్కాన్ చేసింది. సో ప్రతి పోర్ట్ క్లోజ్లోనే ఉంది. సో ఎందుకంటే నా మ్యాక్ బుక్ నుంచి ఏ సర్వీసెస్ రన్ అవ్వట్లేదు. ఓకే, ఓన్లీ జస్ట్ నేను బ్రౌజర్ అక్కడే ఓపెన్ చేశాను. ఓకే, సో బ్రౌజర్ అండ్ జస్ట్ VMware ఓపెన్ చేస్తే సర్వీసెస్ ఏం రన్ అవ్వవు, జస్ట్ నెట్వర్క్ అడాప్టర్స్ మాత్రమే రన్ అవుతాయి. ఓకే, నౌ సో పోర్ట్స్ ఏం ఓపెన్లో లేవు కదా. నౌ వీ విల్ యూజ్ పింగ్ అటాక్. సో పింగ్ అటాక్ ఏం చెప్తుంది అంటే హోస్ట్ లైవ్లో ఉందో లేదో చెప్తుంది. ఓకే, సో పింగ్ and type run. So see here, transmitted 5, received 5, 0% loss. ఇంత టైం పట్టింది. సో మనం 5 ప్యాకెట్స్ పంపించాం. సో అదేం చేసిందంటే రిసీవ్ చేసుకొని తిరిగి 5 ప్యాకెట్స్ పంపించింది. ఓకే, అదనమాట. ఓకే, గివ్ మీ సెకండ్. ఓకే, నౌ సో 3-way హ్యాండ్ షేక్ అంటే ఏంటంటే ఎప్పుడైనా విన్నారా 3-way హ్యాండ్ షేక్? సో 3-way హ్యాండ్ షేక్ ఇది ఇంపార్టెంట్ అనమాట. చూడండి, సో మనం పింగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే దీన్ని 3-way హ్యాండ్ షేక్ అంటారు. ఇది డివైస్ కదా. సో డివైస్ ఇది google.com అనుకుందాం. సో మధ్యలో ఏం లేవు, నెగ్లిజిబుల్ అవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డివైస్ గూగుల్ కనెక్ట్ అవ్వాలంటే మన డివైస్ ఏం చేస్తుందంటే సింక్రనైజ్ ప్యాకెట్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని పంపిస్తుంది గూగుల్కి. మన డివైస్ నుంచి సింక్రనైజ్ ప్యాకెట్ అనేది గూగుల్కి వెళ్తుంది. ఓకే, ఐ విల్ రైట్ ఇట్ హియర్. దాన్నే SYN అంటారు. ఓకే, సో గూగుల్ ఏం చేస్తుందంటే ఈ సింక్రనైజ్ SYN వచ్చింది కదా, సింక్రనైజ్ ప్యాకెట్. సో దీన్ని రిసీవ్ చేసుకొని తిరిగి మన డివైస్కి సింక్రనైజ్ ప్యాకెట్, డివైస్ పంపించిన ప్యాకెట్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్ అని ఒకటి ఉంటుంది. సో అది తిరిగి పంపిస్తుంది. సో ఇది మన డివైస్. సో మన డివైస్కి ఏమొచ్చింది, మనం పంపించిన SYN ప్యాకెట్ వచ్చింది ప్లస్ ACK ప్యాకెట్ అని అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్ అని 2 పంపించింది కదా. సో ఇప్పుడు మన డివైస్ ఏం చేస్తుందంటే ఇందాక పంపించిన సింక్రనైజ్ ప్యాకెట్ ఉంది కదా, అది మన దగ్గరే ఉంచేసుకొని ఆ గూగుల్ పంపించిన ACK ప్యాకెట్ ఏం చేస్తుందంటే తిరిగి గూగుల్కి పంపించేస్తుంది. సో ఇది google.com కదా. సో దీని ACK ప్యాకెట్ దీనికి వెళ్ళిపోయింది. ఓకే, సో దీన్ని 3-way హ్యాండ్ షేక్ అంటారు. ఓకేనా. సో ఇలా కమ్యూనికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే,
ఓకే. సో అలా 5 ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ అయినాయి, 5 ప్యాకెట్స్ రిసీవ్ అయినాయి. దేర్ ఇస్ నో లాస్ అనేది లేదు. సో ఏంటంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే ఓకే, ఈ ఐపీ అడ్రస్తో ఉన్న మిషన్ ఏంటంటే లైవ్లోనే ఉంది, రన్ అవుతుంది. ఓకే, సో ఇలా అటాకర్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకుంటారు. సో నా తర్వాత ఏం చేయాలంటే విక్టిమ్ ఏ నెట్వర్క్ని అయితే ఏ బ్రౌజ్ చేస్తున్నాడో చూడాలి. ఓకే, సో దానికి స్నిఫ్ అనే కమాండ్ వాడతారు. సారీ, బ్యాక్. నౌ స్నిఫ్ రన్. సో ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ తర్వాత చూద్దాం. విల్ హిట్ ఎంటర్. సో ఇక్కడ విండో ఓపెన్ అయింది కదా. సో మీకు కనపడుతుందో లేదో. సో ఇవి ప్యాకెట్స్ అనమాట, నా మ్యాక్ బుక్ నుంచి వచ్చిన ప్యాకెట్స్. ఓకే ఓకే, జస్ట్ ఓకే, మేబీ ఇప్పుడు కనపడవచ్చు, చాలా చిన్నగా ఉన్నాయి, ఎక్స్టర్న్ చేయడం కుదరదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం facebook.comలోకి వెళ్ళాం అనుకోండి, ఇట్ విల్ క్యాప్చర్ దట్ ప్యాకెట్ అండ్ షోస్ ఇట్ హియర్. ఇదిగో facebook.comలోకి వెళ్ళాం కదా, ఇది ఫేస్బుక్. సో నెక్స్ట్ ప్యాకెట్ ఏంటంటే సిడి అని ఉంది కదా, ఇది ఏంటంటే చెప్పాను కదా సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్ అనమాట. సో ఇలా ఫేస్బుక్లో ఉన్న సబ్ డొమైన్స్ అన్నీ మనం బ్రౌజ్ చేసుకొని డిస్ప్లే చేస్తాం. సో ఇలా. ఓకే ఓకే, అలా నెట్వర్క్ స్నిఫింగ్ జరుగుతుంది కదా. సో మనకి ఏం తెలిసిందంటే ఓకే, యూజర్ అనేవాడు విక్టిమ్ అనేవాడు ఏం చేస్తున్నాడు, facebook.com అనేది వాడుతున్నాడు, లేదంటే ఇంకా వేరే సైట్లు వాడుతున్నాడు. అందులో ఏముందంటే login.php, ఏదో లాగిన్ ఫామ్ ఉంది అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ కాదు, దీన్ని రన్. సో ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ ఉంది కదా, ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ని రన్ చేస్తారు. సో ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ని రన్ చేసి ఏమవుతుందంటే సేమ్ నిన్నట్లాగే నేను బేటర్ క్యాప్లో చూసాను కదా, బేటర్ క్యాప్లో ఇందులోనే ఒకటే, కాకపోతే బేటర్ క్యాప్లో కొంచెం క్లమ్జీగాను కొంచెం కష్టంగా ఉంటాయి, ఇందులో అయితే కొంచెం ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది కదా, సో ఏదో ఒక జీమెయిల్తో లాగిన్ అవుదాం. లెట్స్ సే test@gmail.com. సో పాస్వర్డ్ ఈస్ టెస్ట్, డిజిట్స్ ఉంటుంది కదా. సో సీ హియర్. ఓకే, సో నేను లాగిన్ అయ్యాను కదా. సో విక్టిమ్ ఏం చేశాడంటే ఏదో ఒక సైట్లోకి లాగిన్ అయ్యాడు. సో సీ హియర్, కనపడుతుంది మీకు. సో ఇది హెడర్, దీన్ని ఏమంటారంటే రిక్వెస్ట్ హెడర్ అంటారు. సో రిక్వెస్ట్ హెడర్. సో మెయిల్ కనపడుతుందా, మెయిల్ నేను పంపించిన మెయిల్ ఇది, అండ్ నేను కొట్టిన పాస్వర్డ్ ఇది. సో ఇలా ఏం చేస్తారంటే వైఫై కనెక్ట్ అయినప్పుడు పాస్వర్డ్స్ తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి ఫేస్బుక్, జీమెయిల్ మీద కూడా చేయడానికి. సో అవి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటాయి, సో దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, సో ఇవి ఇలా చేస్తారు అనమాట. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. సో మనకి పాస్వర్డ్స్ ఏమైనా వచ్చినాయి కదా, సో దీన్ని ఏం చేస్తారంటే తర్వాత ఆ విక్టిమ్ లాగౌట్ అయిపోయిన తర్వాత సేవ్ చేసుకొని దాని తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్గా లాగిన్ అవుతారు. ఓకే, సో అలా జరుగుతుంది. సో ఇక్కడితో నెట్వర్క్ స్నిఫింగ్, ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ అటాక్స్ ఇవి. సో ఎస్ఎస్ఎల్ అంటే నేను చెప్పాను కదా, ఎస్ఎస్ఎల్ ఏం చేస్తుంది అంటే టీసీపీ కనెక్షన్ ప్రోటోకాల్ కదా. సో ఆ టీసీపీ కనెక్షన్ ఏం చేస్తుంది అంటే హెచ్టిటిపిఎస్ వాడేదాన్ని హెచ్టిటిపిలోకి మారుస్తుంది. ఎందుకు హెచ్టిటిపిలోకి మారుస్తుంది అంటే, సో హెచ్టిటిపిఎస్లో ఎన్క్రిప్టెడ్ ఫామ్లో డేటా అనేది ఫ్లో అవుతుంది. సో హెచ్టిటిపిలో ఏమవుతుందంటే జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్లో డేటా ఫ్లో అవుతుంది. సో అందుకని చెప్పి హెచ్టిటిపిలోకి మారుస్తాం. సో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ ఇంకా ఉన్నాయి కదా, క్లౌడ్ ఫ్లేర్, ఇవి ఏం చేస్తాయి అంటే హెచ్టిటిపిఎస్లోనే ఉంచుతాయి, హెచ్టిటిపిలోకి మార్చవు. దానికి కొన్ని డిటెక్షన్ సిస్టమ్స్, ప్రివెన్షన్ సిస్టమ్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి వాటికి ఇవి చేయలేము అనమాట. ఓకే, సో ఇది నెట్వర్క్ స్నిఫింగ్.
సో ఒకసారి ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నౌ ఇంకో మాడ్యూల్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సీ వైప్లే. సో డీస్పూఫ్ కూడా చేయొచ్చు, కాకపోతే డీస్పూఫ్కి ఒక సర్వర్ని సెట్ చేయాలి. ఆ సర్వర్ సెట్ చేయలేదు ఇంకా. ఓకే, సో డీస్పూఫ్ని మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. డీస్పూఫ్. సో వీఆర్ గోయింగ్ టు సీ ఇంజెక్ట్ హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ ఇంజెక్షన్ చేయాలి కదా. సో ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ కావాలి ముందు కదా. సో హెచ్టిఎంఎల్ పేజ్ కావాలి కదా. సో ఐ విల్ క్రియేట్ ఎన్ క్విక్ హెచ్టిఎంఎల్ పేజ్. nano let's say sam.html whatever. So html title, sorry, header underload title, and this body and body close, html close, right? సో బాడీలో ఏం చేద్దాం అంటే h1 ట్యాగ్ తీసుకొని I pro I am let me hack you. h2 లోనేమో థ్యాంక్ యూ అని రాద్దాం. దీనికి ఒక టైటిల్ పెడదాం. టైటిల్ ఏం పెడదాం? టెస్ట్ అని పెడదాం. సో ఏదైనా పర్లేదు. సో విల్ సేవ్ ఇట్ అండ్ విల్ ఎగ్జిట్. సో క్రియేట్ చేసాం కదా హెచ్టిఎంఎల్ పేజ్. నౌ విల్ ట్రై టు ఇంజెక్ట్ అవర్ పేజ్. సో రన్ కొట్టాం కదా, రన్ కొట్టంగానే ఆ ఫోల్డర్ ఎక్కడైతే క్రియేట్ చేసామో ఆ హెచ్టిఎంఎల్ యొక్క డైరెక్టరీని ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో నేను ఎక్కడ క్రియేట్ చేశాను? సో రూట్ ఫోల్డర్లో క్రియేట్ చేశాను. సో రూట్ sam.html. ఓకే, సో అండ్ ఇట్ స్టార్ట్స్ ఇంజెక్టింగ్. సో ఇంకా ఇంజెక్ట్ అవ్వలేదు కదా. పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. విల్ సీ ఇంజెక్ట్ అవ్వదో లేదో చూద్దాం. ఇంజెక్ట్ అవ్వాల. వై బ్రో? ఓకే, జస్ట్ మినిట్. రూట్ డైరెక్టరీలో ఉంది HTML. ఓకే, వై? ఓకే 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 ఇంజెక్ట్ అయింది. సీ హియర్, కనపడుతుందా? హాయ్ బ్రో, ఐఎమ్ లెట్ మీ హ్యాక్ యూ, థ్యాంక్ యూ. కనపడుతుందా? సో ఇలా మనం ఏం చేస్తాం అంటే హెచ్టిఎంఎల్ ఇంజెక్షన్ చేస్తాం అనమాట. ఓకే, సో హెచ్టిఎంఎల్ ఇంజెక్షన్స్లో ఏమేమి పెడతారు, ఏమేం చేస్తారు అనేది డీప్గా మాట్లాడుకోవాలంటే మనకి బీఫ్ అర్థం అవ్వాలి. బీఫ్ అనే కాదు, ఏదైనా జావా స్క్రిప్ట్ ఫైల్ ఏం చేయొచ్చు అంటే హెచ్టిఎంఎల్లో పేస్ట్ చేసి పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తాపేద్దాం. విల్ గో టు sam.html అగైన్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్క్రిప్ట్, లెట్స్ సే alert, hi bro, you are hacked. So let's save it. Now we'll try to inject our page. Run root sam.html and we will refresh our page. So inject avala. Okay, so ఇది PHP పేజ్ కదా. why
क्या हुआ? Okay, see here. Hi bro, I'm let me hack you. Thank you. So pop-up కనిపిస్తుంది కదా, hi bro, you are hacked. Okay, it's okay bro. సో ఎలా ఏం చేస్తారంటే అటాక్స్ అనేవి చేస్తారు. సో ఫేస్బుక్ వాడేటప్పుడు కానీ వేరే వేరే వెబ్సైట్స్ వాడేటప్పుడు కానీ ఇలా అటాక్స్ ఇవ్వడం వల్ల మనం ఏంటంటే ఈజీగా యాక్సెస్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే, సో HTML ఇంజెక్ట్ చేసాం కదా, నౌ వీ విల్ ట్రై టు ఇంజెక్ట్ జావా స్క్రిప్ట్ కోడ్. సో జావా స్క్రిప్ట్ కోడ్ అనేది సేమ్ హెచ్టిఎంఎల్లో స్క్రిప్ట్ రాసాం కదా, దాన్నే జేఎస్ ఫైల్లో రాస్తాం అలర్ట్ అని చెప్పి. సో రాసి పంపించినప్పుడు ఏమవుతుందంటే అది అలర్ట్ అవుతుంది అంతే, ఐ మీన్ ప్రాంప్ట్ అవుతుంది విండోస్. సో అంతే, జావా స్క్రిప్ట్ ఇంజెక్షన్ కూడా ఏం లేదు, ఇది హెచ్టిఎంఎల్ ఇంజెక్షన్. సో నౌ ఐ విల్ షో యూ మూవ్ అనేది ఉంది కదా, ఈ మూవ్ అనేది ఏం చేస్తుంది అంటే బ్రౌజర్లో ఉన్న కంటెంట్ అంతా షేక్ చేస్తుంది. ఎలా అంటే జస్ట్ రన్. ఓకే, ఇంకా రాలేదు. ఓకే, the attack is running. So let's refresh our page. సో కనపడుతుందా? షేక్ అవుతుంది కదా, సో షేక్ అవుతుంది కదా. సో ఎలా షేక్ చేస్తారో, సో ఇది ఏంటంటే జస్ట్ యూజర్ని, ఐ మీన్ విక్టిమ్ని భయపెట్టడానికి అంతే. సో అంతకన్నా ఏం లేదు. సో స్నిఫింగ్ వాడాం, ఇంజెక్ట్ హెచ్టిఎంఎల్ వాడాం. సో డ్రిఫ్ట్ నెట్ కూడా వాడేద్దాం. డ్రిఫ్ట్ నెట్, సారీ, బ్యాక్. సో డ్రిఫ్ట్ నెట్ and I will run the driftnet. సో అక్కడ క్యాప్చర్ అయినవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. కనిపిస్తా? కనిపిలే. బాయ్ బ్రో. సో డ్రిఫ్ట్ అనేది ఎందుకో స్టాప్ అయిపోతుంది. ఓకే, విల్ సీ డ్రిఫ్ట్ నెట్ ఆఫ్టర్వర్డ్స్. ఎందుకు ఆగిపోతుంది మరి? మేబీ డ్యూ టు సమ్ ప్యాకెట్స్ ఆర్ లైబ్రరీస్. సో వైప్లే అనేది ఎలా వాడతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళాలి. youtube.com. సో యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మీకు నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ a minute. గుడ్. ఓకే, సో యూట్యూబ్లో ఐడీస్ ఉంటాయి కదా, ఐడీస్, వాచ్ ఐడి అలా ఉంటాయి కదా. సో హర్రర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏదో ఒకటి తీసుకుంటే, సో ఇక్కడ ఐడి ఉంది కదా, సో ఈ ఐడిని ఏం చేయాలంటే కాపీ చేయాలి. సో ఇది ఆపేయండి, దీంతో మనకు సంబంధం లేదు ఇంకా. సో ఐఎమ్ గోయింగ్ టు స్వైప్ ప్లే, రన్. సో వీడియో ఐడిని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయగానే రోజు ఎప్పుడైనా సరే రిఫ్రెష్ చేసాడు, మన రిఫ్రెష్ కాదు, వేరే వేరే పేజెస్లోకి వెళ్ళినప్పుడు సేమ్ డొమైన్లో ఆ సౌండ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతాయి. ఓకే, మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో నెట్వర్క్ అనేది కొంచెం స్లోగా ఉంది.
స్లోగానే ఉందా? ఇప్పటివరకు చెప్పింది ఏమన్నా అర్థమైందా? నేను చూడలే, నెట్వర్క్ స్లోగా ఉందని. సో అంత క్లారిటీగా ఉంది కదా? ఓకే ఓకే. అగైన్ వర్షం పడితే నెట్ ఆగిపోతుంది. ఓకే. సో అలా సో పర్మిషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో బ్లాక్లో ఉంది కదా, సో అందుకని ప్లే అవ్వట్లేదు. ఒకవేళ మామూలుగా కొన్ని వాటిలో అయితే, కొన్ని బ్రౌజర్స్లో మీరు ఆడియోని ఎలా చేసి ఉంటారు కదా, ఆ సైట్స్లో ప్లే అవుతుంది అనమాట. ఓకే. సో నేను ఆడియో బ్లాక్ చేసుకున్నాను కదా, అందుకని లేదంటే అన్బ్లాక్ చేసి చూద్దాం. హలో ఆడియో అండ్ వీడియో. చెవులు పగిలిపోకుండా ఉంటే చాలు. సో మీరు చూసారా, కింద youtube.com రీడ్ అవుతుంది ఇక్కడ. సో మొత్తం లోడ్ అయిన తర్వాత ప్లే అవుతుంది. వెయిటింగ్ ఫర్ youtube.com. ప్లే అవుతుంది. ఓకే, నైస్. సో కనబడుతుంది కదా సింబల్, ఏదో ప్లే అవుతుంది. ఓకే. ఓకే 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 జస్ట్ వెళ్ళమ్మా. ఓకే, ప్లే అయింది కదా. ఓకే, సో ప్లే అయింది కదా, అలా మీరు లాటెక్స్ అనేది చేస్తారు అనమాట. సో మిగిలినవన్నీ చాలా ఈజీగానే ఉంటాయి. డీఫేస్ అంటే మన ఓన్ హెచ్టిఎంఎల్ కోడ్తో అందులో ఉన్న హెచ్టిఎంఎల్ డిజేబుల్ చేసి మనం రాస్తాం అనమాట. ఓకే, దాన్ని డీఫేస్ అంటారు. సో అది వాడేద్దాం ఒకసారి, పని చేస్తున్నదో చూద్దాం. సో స్పెసిఫై ద ఫైల్ షుడ్ నాట్ కంటైన్ జావాస్క్రిప్ట్ కోడ్. ఓకే, HTML సారీ index.html. ఎర్రర్ వచ్చింది. ఓకే, అందులో కూడా ఎర్రర్ ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు సాల్వ్ దట్ ఎర్రర్ ఫస్ట్. సో ఇది Xerasploit అనమాట. సో ఎలా ఈ టూల్ వాడి మనం మ్యాన్ ఇన్ ద మిడ్ అటాక్ చేస్తాం. ఓకే, సో దీన్ని మీరు ఏం చేస్తారంటే, ఈ సెషన్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. రేపు ఇంకో సెషన్ ఉంటుంది, 13th 14th ఉండదు, మళ్ళీ 15th కానీ 16th కానీ పెట్టుకుందాం. ఓకే, సో ఈ రోజుకి ఈ ఒక్క టూల్ చాలు, ప్రాక్టీస్ చేయండి. రేపు ఏం చేద్దామంటే, నెక్స్ట్ సెషన్లో బీటర్ క్యాప్ టూల్ వాడదాం. బీటర్ క్యాప్లో చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సో అవన్నీ నేర్చుకోవాలి కదా. సో రేపు వచ్చేలోపు బీటర్ క్యాప్ కూడా ఇన్స్టాల్ చేసేసుకోండి. అది ఎలా చేస్తారంటే, apt get install బీటర్ క్యాప్ సో కొడితే మీకు అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో నాకు ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది కానీ, ఓకే 3Ts కొట్టానా, ఎంటర్ కొడితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కదా. సో అంతే, ఇక్కడతో ఈ సెషన్ ఆపేద్దాం. సో ఈ ఒక్క టూల్ మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి, రేపు వచ్చేటప్పుడు బీటర్ క్యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో అంతే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి. సో మీకే కాకుండా అందరికీ తెలుస్తాయి.